ఏవైనా ఏ చట్టమైనా చట్ట వ్యతిరేకంగా చేసే పనులు ఎవరు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయమని, వాళ్ళని పట్టుకోమని, ఎంక్వైరీ చేయమని పెడతారు. మరి వీళ్ళ గవర్నమెంట్నే మరి ఈడీలను పెట్టిరు, మోడీలను పెట్టిరు, అందరిని వీళ్ళే పెట్టిండ్రు. మోడీ గారు వచ్చేటప్పుడు సిబిఐని తీసుకొని రాలే, ఈడీలను తీసుకొని రాలే, పోలీసు వాళ్ళని తీసుకొని రాలే, ఏసీబీలను తీసుకొని రాలే. ఇవన్నీ స్వతంత్ర వ్యవస్థల్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నాం కదా. స్వతంత్ర వ్యవస్థలన్నీ కూడా అటానమస్ బాడీస్ ను మీరు మీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు అంటున్నాం. మరి అది కదా మేము 70 మీరు పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా అట్లా జరగలేదు అంటున్నాం. మీరు ఇవాళ చేస్తున్నారు. మీ అనునాయుల కోసమే ప్రాంతీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని, నచ్చని వ్యక్తుల మీద మీరు ఈ విధంగా ప్రయోగిస్తున్నారు కదా. మీరు చేస్తున్నందుకే మేము చెయ్యండి ఇవాళ మీరు చేస్తున్నారు. ఆ విధంగా మీ అవసరాల కోసం యూజ్ చేసుకుంటారు. నేను ఒక చిన్న విషయం చెప్తాండి. సుజనా చౌదరి మీద కేసు అయింది, ఇవాళ ఏ పార్టీలు ఉండండి. సీఎం రమేష్ మీద కేసు అయింది, ఇవాళ ఏ పార్టీలు ఉండండి. ఎందుకు మరి అయిపోయినా ఇంకొకటి చెప్తా. వీళ్ళు గొప్పగా చెప్తారు ఆదర్శ స్కామ్ అని. ఆదర్శ స్కామ్ చేసిన అని ఆరోపణలు చేసిన అశోక్ చౌహాన్ లింగం యాదవ్ గారు అంటే ఏంటి ఇప్పుడు కేసులు పెట్టగానే పార్టీ మారిపోతారంటారా? వాళ్ళ మీద కేసు పెట్టగానే వాళ్ళు ఇంకో పార్టీలోకి మారిపోతారు, కేసులన్నీ మాఫ్ అయిపోతాయి. సీఎం రమేష్ గారు ఐటీ రైళ్లు జరిగినాయి, ఇవాళ సుజనా చౌదరి మీద జరిగినాయి. ఇవాళ ఏ పార్టీలు రండి, తర్వాత కేసు ఎంతవరకు వచ్చిందండి? ఆదర్శ స్కామ్ అని అశోక్ చౌహాన్ టుడే ఈజ్ ఎ బీజేపీ ఎంపీ అండి. ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీ ఎట్లుంటాడండి? రెండోది కోల్ స్కామ్ జరిగిందన్నారు. కోల్ స్కామ్ మీద బొగ్గు కుంభకోణం అని కాంగ్రెస్ మీద తుమ్మెత్తి పోసిరు. ఇవాళ ఆ చేసిన నవీన్ జిందల్ మీరు రాసుకోండి. నవీన్ జిందల్ ఇవాళ బీజేపీ ఎంపీ. మరి ఎక్కడ పోయిందండి ఆ కేసు? మీరే ఉన్నారు కదా, అరెస్ట్ చేస్తలేరు. విజయ్ గారితో మనం విజయ్ గారు మీరు చెప్పండి. ఒకవేళ సీఎం పదవి తొలగిస్తే సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటారా? నిజంగా అదే కనుక జరిగితే బీజేపీలోకి సీఎంని ఆహ్వానిస్తారా? అంటే రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తారా? నిజంగా అలాంటిది జరిగే పని అది? ఒకటి మేడం, సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్టీ పోతాడా, ఆ పార్టీ పోతాడా, ఇంకే పార్టీ పోతాడా, బీజేపీ పార్టీ పోతాడా, ఇవన్నీ మాకు అనవసరం. ఎందుకో చెప్పనా, మేము రేవంత్ రెడ్డి పదవి పోవాలని చూస్తలేము. మాకు అవసరం లేదు. మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక నామినేటెడ్ ఎంపీ ఉన్నారు, ఒక 3 ఎమ్మెల్సీ లేరు, ఒక్కరు పోయి 3 ఎమ్మెల్సీలు అయినారు. మాకు ఈయన 5 సంవత్సరాలు పరిపాలన చేయాలని మాకున్నా కూడా వాళ్ళలో వాళ్ళకు పడక వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారని చెప్పినాను. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా వాళ్ళ ద్వారానే జరుగుతుంది మేడం. ఇలాక 2-3 కొటేషన్లు చెప్పినాడు బ్రదరు. కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, గోవాలో జరిగింది, మధ్యప్రదేశ్ లో జరిగింది. ఏం జరిగింది మాట్లాడదు బ్రదర్, ప్లీజ్ దయచేసి మాట్లాడొద్దు. కనీసం పాటించాలి కొన్ని. మధ్యప్రదేశ్ లో మీకు, కర్ణాటకలో మీ ఎమ్మెల్యేలు